కరివేపాకు పొడి అండ్ మంచిగా బుట్ట నిండా కిల్లీలు ఉన్నాయన్నమాట. సో చూసారా ఎంత బాగుందో, వెజ్ బఫెట్ చూస్తుంటేనే నోరూరిపోతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఒక ప్లేట్ తీసుకుని ఇవన్నీ టేస్ట్ చేసి ఫుడ్ ఎలా ఉంది, ఎంత మంచిగా వీళ్ళు మనకి సంస్కృతి రెస్టారెంట్లో ఎంత మంచిగా అందిస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫుడ్ని కూడా టేస్ట్ చేసి మీకైతే చెప్పేస్తాను. దానికన్నా ముందు శ్రీనివాస్ గారితో కూడా ఒక మాట మాట్లాడదాం ఏంటి అని. శ్రీనివాస్ గారు హాయ్ అండి. సో చెప్పండి, సంస్కృతి రెస్టారెంట్ ఆల్రెడీ 2006లో స్టార్ట్ చేశారని చెప్పి నాకు చెప్పారు మేడం ఇందాక. సో కొండాపూర్లో ఉందన్నారు. సో ఇక్కడ ఈ బ్రాంచ్కి కానీ మీ స్పెషాలిటీలు కానీ అవి కొంచెం. ఈ సంస్కృతి ఇంటి భోజనం అండి. అంటే నాకు ఫస్ట్ నుంచి టోటల్గా 25 ఇయర్స్ అయింది నేను పెట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చి. నాకు ఇంటి భోజనం తినిపించాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంట్లో ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ రావాలి అందుకని ఆ రకమైన పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు కానీ పికిల్స్ మా ఇంట్లో చేస్తారండి, మా మిస్సెస్ చేస్తారు. కారపళ్ళు అన్నీ హోమ్లీగా ఇంట్లో చేస్తాము. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, మనం వాడే ఇంగ్రీడియంట్స్ మేము ఓన్గా పట్టించుకుంటాం. మసాలాలు కానీ అది ఎండుమిర్చి తెచ్చుకొని మేమే వేపుకొని పట్టుకోవడం, గొడ్డు కారాలు, మసాలా కారాలు అట్లా పెట్టుకొని చేస్తాము. మంచిగా హోమ్లీగా తీసుకొచ్చి పెడతామండి. ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ. రెసిపీస్ కూడా మారుస్తూ ఉంటాను, చాలా R&D చేస్తూ ఉంటాను దీని మీద. కర్రీస్ వెరైటీ కర్రీస్ చేస్తూ ఉంటామండి. మీరు ఇయర్లో తిన్న కర్రీస్ నెక్స్ట్ ఇయర్ వస్తే రిపీట్ కావు. చేస్తాం సార్. మీ సంస్కృతి రెస్టారెంట్లో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి? రాగి సంగటి, నాటుకోడి పులుసు అండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇష్టం అది. నాన్ వెజ్ లవర్స్కి రాగి సంగటి ఈ మధ్యకాలంలో చాలా ఒకప్పుడు తెలియనప్పటికీ తెలిసిన తర్వాత చాలా మంది తినడానికి కూడా ఇష్టపడుతుంటారు. వెజిటేరియన్లో ముద్దపప్పు ఆవగానే ఎక్కువ తింటారండి. ముద్దపప్పు ఆవగానే మా ఫేవరెట్ అండి. అంటే ఆవకాయ పీకులు మా ఇంట్లో పెట్టింది వాడతాము, బాగుంటుందండి. సో మీరు ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 2006లో స్టార్ట్ చేశారు అది? యాక్చువల్గా 98లో దిల్షునర్లో అవుట్డోర్ క్యాటరింగ్ పెట్టామండి. ఇక్కడ 2008లో సంస్కృతి ఇంటి భోజనం అని గచ్చిబౌలిలో పెట్టాము. మళ్ళీ ఇది 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో 25th ఇయర్లో ఇది పెడుతున్నామండి. ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్లో పెట్టాము. ఈ విధంగా అన్ని ఏరియాల్లో ఈ టైపు ఇంటి భోజనం పెట్టి అందరికీ సర్వ్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు బాగుందండి. అది నెక్స్ట్ కూడా బ్రాంచ్లు పెడతాం మేము. హైదరాబాద్లో డిఫరెంట్ ఏరియాస్లో మా ఇంటి భోజనాన్ని తెలిపించాలని నాకు ఒక టార్గెట్ ఉందండి. అది. సో మీరు పికిల్స్ కూడా ఇక్కడ సేల్ పెడతారా అండి, లేదంటే? ఇప్పటివరకు పెట్టలేదండి, పబ్లిక్ అడుగుతున్నారు, తర్వాత అది కూడా పెడతామండి, ఇంట్రడ్యూస్ చేస్తాం కారపొడులు, పికిల్స్. సరే, మీ అంబియన్స్ కానీ ప్రతి దాంట్లో కూడా ఒక విలేజ్ నేటివిటీ అదంతా కూడా చాలా బాగుంది. ఇంటీరియర్ ఐడియా ఎవరిది? ఇంటీరియర్కి ఇచ్చామండి, బెంగళూరు అతను ఒక యంగ్స్టరు. ఆయనకి ఫస్ట్ టైం నేను ఆఫర్ ఇచ్చాను, ఫస్ట్ టైం ఆపర్చునిటీ ఇచ్చాను ఆయనకి. హైదరాబాద్ ఆయన ఇదే ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చాను. బాగానే చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్.